శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలను చైర్మన్ సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి వారికి సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్కు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి శివరామన్, ప్రధాన అర్చకులు సుందర్ భట్టర్ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను చైర్మన్కు అందజేశారు. కైసిక ఏకాదశిని పురస్కరించుకుని 2006వ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పిస్తోంది. ప్రాచీన శ్రీ వైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ శుభదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తరపున ఈరోజు ఈ పట్టు వస్త్రాలు శ్రీరంగంలో కొలువుదీరినటువంటి ఆ దేవదేవునికి సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది ఇదే రోజున వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటిదాకా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా సమర్పించడం జరిగింది. భక్తులందరూ ఎంతో ఆహ్లాదంగా వెలిగించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎంతో మంచి రోజుని అనిపిస్తూ ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో